హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ఏంటంటే డెవాప్స్ యొక్క ఫ్యూచర్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట డెవాప్స్ అండ్ క్లౌడ్ పైన. అదేంటంటే డెవాప్స్ ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఒక 2 ఇయర్స్ ఉంటుందా, 3 ఇయర్స్ ఉంటుందా, తర్వాత పడిపోతుందా, ఇలా కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు డెవలపర్సే డెవాప్స్ని హ్యాండిల్ చేస్తున్నారు కదా, తర్వాత ఇంకా డెవాప్స్ ఇంజనీర్స్ని ఎవరు తీసుకుంటారు, డెవాప్స్ ఇంజనీర్కి కాల్స్ ఉండవు కదా, ఇలా చాలా మంది కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను వీటన్నిటిపైన చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో అవన్నీ డిస్కస్ చేయడానికి ముందు ఏంటంటే నేను చెప్పేది డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది ఒక పర్మనెంట్ టెక్నాలజీ. అది ఎందుకు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ప్రూవ్ చేస్తాను. ఓకే, అండ్ ఐటీ హిస్టరీలో ఇంతవరకు ఏదైనా హై డిమాండ్ ఉన్న టెక్నాలజీ ఏది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకేజ్ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, డిమాండ్ పరంగా కానీ అంటే అది డెవాప్స్ అండ్ క్లౌడే అనమాట. సో మేము 2016 నుంచి డెవాప్స్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. స్టిల్ ఇంకా అది డిమాండ్లోనే ఉంది. ఇప్పటికి కూడా హై పేయింగ్ జాబ్ ప్రాక్టికల్గా అంటే అది డెవాప్సే. ఓకే, వీటన్నిటిని నేను ప్రూవ్ చేయడానికి మీకు ఒకటి చెప్తాను. సో ఇప్పుడు డెవాప్స్ అంటే చాలా మందికి తెలుసు, డెవాప్స్ అంటే అది సెట్ ఆఫ్ టూల్స్ కాదు, అదొక ప్రాక్టీస్ అని. బట్ డెవాప్స్ అంటే ప్రాక్టీసే కాదు, అదొక కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కూడా. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్స్ ఈ 2023లో మనకంటూ ఒక జాబ్ ఉంది, కొంచెం మనీ ఉంది, కొంచెం హెల్త్ అండ్ ఫిట్నెస్ ఉంది. మన టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కల్లా ఒకరితో పోటీ పడకుండా మన జాబ్ ఇంకొంచెం మంచి పొజిషన్లో ఉండాలి, ఇంకొంచెం మనీ ఎక్కువ సంపాదించాలి, కెరియర్ ఇంకొంచెం బాగుండాలి, ఫైనాన్షియల్గా బాగుండాలి, మెడికల్గా బాగుండాలి, యాజ్ ఎ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. ఇది మన టార్గెట్ అనమాట. ఇదేంటి? కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో దీనికి ఒక ఎండ్ అనేది లేదు. మీ లైఫ్ లాంగ్ మీరు ఇంప్రూవ్ అవ్వడానికే చూస్తారు. అలానే డెవాప్స్ కూడా బై డెఫినేషన్ ఏంటంటే ఒక కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. దానికి ఒక ఎండ్ అనేది లేదు, అదొక పర్మనెంట్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 ఇయర్స్ బ్యాక్, 7 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే డెవాప్స్ ఏంటంటే ఒక దాన్ని డెవాప్స్ యూస్ చేసి అప్లికేషన్ని బిల్డ్ చేయడము, డిప్లాయ్ చేయడం వరకు ఉండేది. దాని తర్వాత ఏమైంది? టెస్టింగ్ యాడ్ అయింది. లైక్ యూనిట్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఇలా అన్ని రకాల టెస్టింగ్ని మనం తీసుకొచ్చి డెవాప్స్ పైప్ లైన్లో యాడ్ చేసాం. దాని తర్వాత ఏమైంది? ఇంకా సెక్యూరిటీ కూడా యాడ్ అయింది. అదేంటంటే స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్, డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్, సోర్స్ కోడ్ అనాలిసిస్, ఓపెన్ సోర్స్ స్కానింగ్, ఇమేజ్ స్కానింగ్, ఇలా అన్నీ యాడ్ అయిపోయి అది డెవ్సెకాప్స్ అయింది. ఇదేంటంటే డెవాప్స్ అనేది కంటిన్యూస్గా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. దానికి ఒక ఎండ్ అనేది లేదు. ఈ రోజుకి ఏంటంటే డెవాప్స్లో మీరు జస్ట్ ఒక కమిట్ చేస్తే అది ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోయి, డిప్లాయ్ అయిపోయి, స్కాన్ అయిపోయి, టెస్ట్ అయిపోయి, మళ్ళీ క్యూఏకి వెళ్ళిపోయి, అక్కడ నుంచి యూఏటీ నుంచి ప్రొడక్షన్ ఇలా వెళ్తూనే ఉంటుంది అనమాట. సో ఇదంతా ఫుల్లీ ఆటోమేటెడ్ అయిపోయింది ఈ రోజుకి. డెవాప్స్ అయినా డెవ్సెకాప్స్ అయినా కూడా. ఇంకా ఫ్యూచర్లో ఏం రాబోతుందంటే AiOps, ఎడ్జ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇలా కొత్త కొత్త టెక్నాలజీస్ రాబోతున్నాయి డెవాప్స్లో. సో మీరు ఇప్పుడు డెవాప్స్ నేర్చుకుని డెవాప్స్లో సెటిల్ అయితే తర్వాత వచ్చే న్యూ ప్రాసెస్ని కానీ, న్యూ ఇంప్రూవ్మెంట్స్ని కానీ మీరు ఆటోమేటిక్గా నేర్చుకొని మీరు దాన్ని డైజెస్ట్ చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయగలరు. సో డెవాప్స్ అనేది ఒక పర్మనెంట్ టెక్నాలజీ. దానికి ఒక ఎండ్ అనేది లేదు. ఎందుకంటే అది బై డెఫినేషన్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కాబట్టి ఆ టెక్నాలజీనే దానంతట అది, ఆ ప్రాసెస్ కూడా దానంతట అది ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది. సో అది డెవాప్స్ అంటే. అందుకని డెవాప్స్ అనేది ఒక పర్మనెంట్ టెక్నాలజీ అని నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను ఈరోజు. నెక్స్ట్ ఏంటంటే డెవలపర్స్ డెవాప్స్ని హ్యాండిల్ చేస్తున్నారు కదా, ఇంకా ఎందుకు మనం డెవాప్స్ నేర్చుకోవాలి, ఇంకెందుకు డెవాప్స్ ఇంజనీరింగ్ తీసుకుంటారు అని. డెవలపర్ ఒక్కడే అన్నీ చేసే పని అయితే ఇంకా ఇంతమంది ఎందుకు ఐటీలో వర్క్ చేయడము? ఏదో కొన్ని చిన్న స్టార్టప్ కంపెనీస్లో ఏంటంటే ఒక 10 మందో 15 మందో ఉంటారు కాబట్టి వాళ్ళు రకరకాల టీమ్స్ని మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి, అది ఒక చిన్న అప్లికేషన్ కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళే డెవలప్ చేసుకొని, వాళ్ళే టెస్ట్ చేసుకొని, వాళ్ళే డిప్లాయ్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఎంఎన్సీ కంపెనీస్లో అలా ఉండదు అనమాట. ఇప్పుడు డెవలపర్ని మీరు టెస్ట్ చేయమని అడిగితే అతను ఏం చేస్తారంటే అతని కోడ్ మీద అతనికి నమ్మకం ఉంటుంది కాబట్టి నా కోడ్ అంతా బాగుందని చెప్పి టెస్ట్ కేసులన్నీ పాస్ అని రాస్తాడు. సో స్క్రూటినీ అనేది సాఫ్ట్వేర్లో ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. డెవలప్మెంట్ ఒకరు చేయాలి, టెస్టింగ్ ఒకరు చేయాలి, డిప్లాయ్మెంట్ వేరొకరు చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ వేరొకరు చేయాలి, డేటాబేస్ ఇదంతా వేరొకరు చేయాలి. ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ ఈచ్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అందరూ ఒక మనిషి అన్నీ చేయడం అనేది సాధ్యం కాదు. అలా చేస్తే కూడా ఆ కంపెనీ అనేది ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వదు, అది స్టార్టప్ స్టేజ్లోనే ఉండిపోతుంది. ఎంఎన్సీ లెవెల్కి ఎప్పుడు వెళ్తుందంటే రకరకాల టీమ్స్ని మేనేజ్ చేసుకుంటూ దానికంటూ ఒక టీమ్ లీడరు, టీమ్ మేనేజర్స్, ఎండీలు, ఈడీలు ఇలా చాలామంది ఉంటారు. ఓకే, డెవలపరే డెవాప్స్ని హ్యాండిల్ చేస్తే అది కరెక్ట్ కాదనమాట. మేబీ స్టార్టప్ కంపెనీస్లోనే కరెక్ట్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డెవాప్స్ అనేది ఎప్పటికీ డిమాండ్లోనే ఉంటుంది, పర్మనెంట్ టెక్నాలజీ. ముందు AiOps, ఎడ్జ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇలా కొత్త కొత్త ప్రాసెస్లు అన్నీ డెవాప్స్లో ఇంప్లిమెంట్ అవుతాయి. ఎప్పటికీ కూడా డెవాప్స్ అనేది నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో అట్లీస్ట్ అనేది ఒక హై పేయింగ్ టెక్నాలజీగానే ఉండిపోతుంది. ఈవెన్ మీరు డేటా సైన్స్కి వెళ్ళినా, మెషిన్ లెర్నింగ్కి వెళ్ళినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళినా కూడా మీకు క్లౌడ్ అండ్ డెవాప్స్ అనేది అవసరం, ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మీ అప్లికేషన్స్ని ఎప్పుడు కూడా మీరు ఆటోమేటిక్గా డిప్లాయ్ చేయాలని చూస్తారు కాబట్టి డెవాప్స్ అండ్ క్లౌడ్కి ఎండ్ అనేది లేదు. డెవలపర్స్ ఉన్నన్ని రోజులు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉన్నన్ని రోజులు డెవాప్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.